హెచ్చర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో హెచ్చర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి హాజరై ప్రసంగించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పర్యవేక్షణలో ఉన్నతాధికారుల ఒత్తిడి దిగువ స్థాయి సిబ్బందిపై ఉందని, తత్ఫలితంగా కింద స్థాయి సిబ్బందిని అదనపు పని దినాల కల్పనలో, కనీస వేతనం గిట్టుబాట్లు కల్పించడంలో పొరపాట్లు దొర్లుతున్నాయని, ఉన్నత అధికారుల రాజకీయ జోక్యాన్ని నివారించగలిగినప్పుడే పథకం పారదర్శకంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పీడీ, ఎంపీడీఓ, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వేతనదారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఓయి కప్పవాడిని కొట్టేసినా ఆడేళ్ళు కేసు పెడితే ఆడ కేసు చేసేస్తాయి. మరి ఏడు చేస్తాడు, ఆడి తిరిగి కొడతాడు 4 రోజుల తర్వాత. అయ్యే పరిస్థితులు. అందుకని ఇది పారదర్శకత లేని ప్రాజెక్టే. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మా వాళ్ళంతా, మా స్టాఫ్ అంతా మీకు దీనికోసం మా ఎన్ఆర్ఈజీఎస్ స్టాఫ్ అంతా మీ ఆర్డర్స్ ప్రాప్తికి వర్క్ చేశారు. దయచేసి వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఉన్నతాధికారులు. వాళ్ళు ఏం చేస్తారు? నిన్న ఎంపీడీఓ ఏం చేస్తాడు? కలెక్టర్ నీకు సస్పెండ్ చేస్తాను, ఎమ్మెల్యే ఇచ్చి లిస్ట్ పంపించన్నాడు. ఇక మా ఎంపీడీఓ ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ఆ రోజు మీరు టార్గెట్స్ మీట్ అవ్వాలని, మ్యాక్సిమం వేజ్ కాంపోనెంట్ వర్క్ కావాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేసి మీకోసం మీరు మీట్ అవ్వాల్సినటువంటి వేజ్ కాంపోనెంట్ వర్క్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగానే చేశారు. అందుకని అంత క్వాంటిటీ లేదు, క్వాంటిటీ ఉండదు. ఎవడు చేస్తున్నాడు వర్క్? క్వాంటిటీ ఉండదు. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఎంత రికవరీ చేసేయండి. తర్వాత మస్టర్ అనేది ఇవాళ మెయింటైన్ చేస్తున్నది, ఇవాళ యాజ్ పర్ ది యూజువల్ ప్రాక్టీస్ ఇన్ ది ఎంజీఎన్ఆర్ఎస్. మేట్ విల్ గివ్ ది మస్టర్. మరి ఫీల్డ్ అసిస్టెంట్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు? ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేట్ మీద యాక్షన్ తీసుకోండి. మేట్ మీద ఆర్ఆర్ యాక్ట్ నుంచి రికవర్ చేయండి. టుడే ఈజ్ నాట్ నోటెడ్ డౌన్ బై ఎర్లియర్గా ముందు